హాయ్ నమస్తే అండి. ఇప్పుడు అవతార్ సినిమా చూసాము. సో చాలా బాగుంది. గతంలో అవతార్ 1కి అవతార్ 2కి ఇప్పుడు అవతార్ 3కి చాలా డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే అవతారు మనం 1 చూసినప్పుడు కానీ 2 చూసినప్పుడు కానీ మన తెలుగులో రామాయణం అనే ఒక మెసేజ్ అనేది ఉంది. రామాయణాన్ని ఆదర్శంగా తీసుకున్నారు అని ఒక మనం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా సో యావత్ తెలుగు ఇండియన్స్ మొత్తం కూడా దాన్ని ఊహించాము. సో దానికి ఈక్వల్గానే మన రామాయణాన్ని ఈక్వల్గానే తీసినారు జేమ్స్ కెమెరాన్ గారు ఆ మెసేజ్ పరంగానే. సో ఇక్కడ ఇప్పుడు అవతార్ 3లో చాలా అంటే భారతాన్ని కూడా ఇన్వెంట్ చేసినట్టుంది. అంటే శ్రీకృష్ణుడు ఒక మనకి పుట్టిన తర్వాత లాస్ట్లో 8వ శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత చాలా భద్రంగా దాచిపెట్టి ఆయన్ని ఎదుగుదలకి అప్పుడు కారణమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నదని లాస్ట్లో కూడా బిడ్డ తన పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డని ఎలా కూడా జేమ్స్ కెమెరాన్ గారు చాలా క్లుప్తంగా వివరించారు. ఇది సాంగ్స్ అనేది మెసేజ్ కాదు, ఇక్కడ మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అద్భుతంగా తెరకెక్కించారు. సో ఇక్కడంతా కూడా ఏంటంటే జేమ్స్ కెమెరాన్ గారు ఇక్కడ వాటర్లోని సముద్ర జలాల్లో అట్టడి స్థాయిలో దాగి ఉన్నటువంటి మెసేజ్ని ఆయన చాలా పరిశీలించి ఈ చిత్రాన్ని నిర్మించారని తెలుస్తుంది. సో జేమ్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లో ఉంది. సో ఇది తెలుగులో ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన దగ్గర ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇటీవల జేమ్స్ కెమెరాన్ గారు రాజమౌళి గారితో మాట్లాడడం ఇది చాలా ఇండియన్ పీపుల్స్కే కాకుండా భారతదేశాన్ని మొత్తం చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఆయన ఈ సినిమాను రిలీజ్ ఆదర్శంగా తీసుకొని నిన్న ఇటీవల మన రాజమౌళి గారితో వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడడం మనందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అంశం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈరోజు మొత్తం కూడా ప్రపంచ స్థాయి మొత్తం కూడా మన స్థాయి చూస్తుందంటే మనలో ప్రేక్షకులు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, మీడియా కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఏలియన్స్ ఉన్నాయని ఒక మెసేజ్ వస్తుంది కదా, ఆ ఏలియన్స్ని ఆధారంగా తీసుకొని జేమ్స్ కెమెరాన్ గారు ఈ చిత్రం కూడా నిర్మించారు. రాబోయే 2000 సంవత్సరాల తర్వాత కూడా మన భవిష్యత్తులో చెప్పుకుంటారు ఓ జేమ్స్ కెమెరాన్ ఇటువంటి చిత్రాలు అప్పుడే నిర్మించారని. ఎందుకంటే గాలిలో ఎగిరే మోటార్లు వస్తున్నాయి, అవన్నీ కూడా మనం క్షుప్తంగా ఉన్నాయి. గాలిలో ఎగిరే మోటార్లు, ఇక సముద్ర జలాల్లో లోపల తాగినటువంటి టైటానిక్ సినిమా ఆయన తీసినప్పుడు కూడా లోపలికి వెళ్ళి పరిశీలించేటువంటి అవగాహన కూడా మనం చూసి ఉన్నాము. సో అదే ప్యాటర్న్లో ఈ చిత్రం కూడా మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి నాలెడ్జ్ పెంచుకోవాల్సింది తెలుసుకున్నాను. సో ఈ సినిమా మాకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టారు. థ్యాంక్ యూ. నమస్తే.